అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, కమ్మ సామాజిక వర్గం అతి ముఖ్యంగా ఎవరైతే వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణలో భాగంగా అంటే అది కట్టడంలో ప్రాసెస్‌లో భాగంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము పీపీపీ మోడల్‌ను సజెస్ట్ చేయడం జరిగింది. ఆ విధానాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈరోజు ఆ విధానంలో టెండర్‌లకు పిలిచిన తర్వాత ఒక ఆదోని మెడికల్ కాలేజీ విషయంలో కట్టడానికి కిమ్స్ కృష్ణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధినేత అయినటువంటి బొల్లినేని భాస్కర్‌రావు గారు ఆయన టెండర్‌లో పార్టిసిపేట్ జరిగింది. ఎందుకు మరి ఆయన పార్టిసిపేట్ చేస్తే నేను ఎందుకు ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు సాక్షాత్తు వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఫేస్‌బుక్కు, ట్విట్టరు, ఇన్‌స్టాలో అంటే ఈ సోషల్ మీడియా వేదికగా వాళ్ళే ట్వీట్ చేయడం జరిగింది. మరి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి వైద్య వృత్తిపైన ఉండేటువంటి ఎవరైతే అప్పర్ స్థాయిలో ఉన్నారో, ఉన్నత స్థాయిలో వాళ్ళు కాంట్రాక్టు అంటే ఈ మెడికల్ కాలేజీ కట్టడం కోసం ముందుకు వస్తే, ఈరోజు ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ముందుకొస్తే, ఈరోజు యావత్ కమ్మ సమాజాన్ని ఉద్దేశిస్తూ వైఎస్ఆర్‌సీపీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో నిస్సిగ్గుగా రాయడం జరిగింది. ఒకవైపు కులం చూడమంటారు జగన్మోహన్ రెడ్డి గారు. మరొక వైపు మతం చూడమంటారు. మరొక వైపు ప్రాంతం చూడము అంటారు. ఈరోజు ఇంత నిస్సిగ్గుగా ఓపెన్‌గా వైఎస్ఆర్‌సీపీ పార్టీ సోషల్ మీడియాలో కమ్మ సామాజిక వర్గం అని మెన్షన్ చేసి ఇక మూడినట్లే అని చెప్పేసి అనడం జరిగింది. మరి యావత్ కమ్మ సామాజిక వర్గం ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అది. ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి 3 రాజధానులని ప్రపోజ్ చేసి ఎక్కడో ఆఫ్రికాలో ఉన్నటువంటి, దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి, ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి 3 రాజధానుల కాన్సెప్ట్‌ని తీసుకొని వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదిస్తే ఆహా! ఓహో! అన్నటువంటి ఈ రాజకీయ నాయకులు ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి విధి విధానపరమైన నిర్ణయం, ఈరోజు ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కాదు. ఈరోజు ఇది నీతి ఆయోగ్ ప్రతిపాదించినటువంటి విధానము. దాని తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో ఇదే వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుడు ఎంపీ గురుమూర్తి గారు ఉండడం జరిగింది. మరి ఆ సిఫార్సులు చేసిన వారిలో ఈయన కూడా ఒకడు కాబట్టి వైఎస్ఆర్‌సీపీ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి ఏ విధంగా ఉంది? ఈరోజు కమ్మ సామాజిక వర్గాన్ని ఏ విధంగా వాడుకుంటున్నారు? కమ్మ సామాజిక వర్గంపై ఏ విధంగా ద్వేషం చిమ్ముతున్నారనేది ఈరోజు సోషల్ మీడియాలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ పెట్టినటువంటి పోస్టే మనము ఒక ఉదాహరణగా, ఒక తార్కాణంగా చెప్పవచ్చు. ఎందుకంటే మీరు బాగా చూడండి, ఒకవైపు కులం చూడమంటారు. ఈరోజు నిస్సిగ్గుగా కమ్మ అని గతంలో ఇదే వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకుల్ని, మాస్ లీడర్స్‌ని ఈరోజు వైఎస్ఆర్‌సీపీ పార్టీలోకి ఆహ్వానించి ఎవరు కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, ఈరోజు దేవినేని అవినాష్ గారి పరిస్థితి ఎలా ఉంది? వంగి వంగి దండాలు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ. మరి అదే విధంగా కేశినేని నాని గారి పరిస్థితి ఏమైపోయింది? కొడాలి నాని గారిని అతను ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాస్ లీడరు. ఈరోజు అతని పరిస్థితి ఏ విధంగా మారింది? వైఎస్ఆర్‌సీపీ పార్టీలోకి పోయిన తర్వాత ఒక బూతుల్ లీడర్‌గా పరిమితమైపోయినటువంటి పరిస్థితి. ఈరోజు యావత్ కమ్మ సామాజిక వర్గం చేదరించుకునేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి వ్యక్తి కొడాలి నాని గారు. మరి వల్లభనేని వంశీ గారు ఏకంగా ఆయన చేత వ్యక్తిగత దూషణలు చేపించి మరి ఏ స్థాయికి దిగజార్చారో వల్లభనేని వంశీ గారిని ఈరోజు కమ్మ సామాజిక వర్గం కళ్ళ ముందరే కనపడతా ఉందని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం భావించేటువంటి పరిస్థితి. మరొక వైపు కేశినేని నాని గారిని చివరి మూమెంట్‌లో లాగేసి ఈరోజు కేశినేని నాని గారిని కూడా రెండిటికి చెడ్డ రైవల్‌గా మార్చినటువంటి పరిస్థితి. కాబట్టి గుంటూరు, విజయవాడ యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం మొత్తం కులం చూడమంటున్నారు. కమ్మవారిని మా పార్టీలోకి రావాలి అంటున్నారు. కానీ ఇప్పుడు పక్క దేశాలకు వెళితే కువైటో, దుబాయో పక్క దేశాలకు వెళితే ఇండియన్స్‌ని ఎలా ట్రీట్ చేస్తారో అదే విధంగా ఆ పార్టీలో మిగతా కులాల వారిని అలాగా ట్రీట్ చేస్తారనే భావన గతంలో ఉండేది. ఇప్పుడు ఈ పోస్ట్ చూసిన తర్వాత ఇంకా ఈ వాదనకి బలము చేకూరింది అనేదైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి కమ్మ సామాజిక వర్గంలో కూడా చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్నటువంటి అతి ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఈరోజు ఇది ఒక కులానికి పరిమితం కాదు. రేపు ఎవరు తెచ్చినా ఇదే చట్టంలో కానీ లేకపోతే ఎవరు ఏ పాలసీ తెచ్చుకున్నా, ఏ చట్టం తెచ్చినా గానీ కులాలకు ఆపాదించి మాట్లాడడం అనేది వైఎస్ఆర్‌సీపీ పార్టీకి ఒక పరిపాటిగా మారిపోయింది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది వైఎస్ఆర్‌సీపీ పార్టీకి కూడా ఒక రకంగా డ్యామేజ్ జరుగుతుంది. ఇలా కులాల మధ్య పేరుకేమో సభా వేదికల పైన కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, రాజకీయాలు చూడడం అంటారు కానీ దాని బ్యాక్ ఎండ్‌లో ఏమో కులం చూసే ఈరోజు ఇంటిలోకి చెప్పులు వేసుకొని రానిచ్చేటువంటి పరిస్థితి. కులం చూసే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన
కూర్చోబెట్టేటువంటి పరిస్థితి, కులము చూసే ఈరోజు అతనికి టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి నెలకొంది. కులం ఒకవేళ టికెట్ ఇచ్చినా కూడా డమ్మీ ఫేసులుగానే ఉండడం జరిగింది ఆ పార్టీలో అని చెప్పేసి ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కూడా ఒకానొక ఇంటర్వ్యూలో కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నేను చెప్పేదేంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇదే కమ్మ సామాజిక వర్గాన్ని వాడుకొని వదిలేసి అధికారం చేపట్టి అదే కమ్మ సామాజిక వర్గం పైన భుజాలపైన తుపాకీ పెట్టి ప్రతి ఒక్క కులాన్ని కాల్చేస్తూ ఇది బూచినంత కమ్మ సామాజిక వర్గం పైన నెట్టేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది అని చెప్పేసి కమ్మ సామాజిక వర్గంలో కూడా ప్రధానంగా చర్చ జరిగేటువంటి మాట అయితే వాస్తవం. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం మేలుకొనాలి ఖచ్చితంగా అని చెప్పేసి అయితే ఈ పోస్ట్ సాక్షిగా మనం చెప్పొచ్చు. నమస్కారం.